ఫ్రెండ్స్, జెల్లీ స్వీట్ చేసుకోబోతున్నాం. చూడండి, కార్న్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకుంటున్నాము. ఒక కప్పుకు 4 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇదిగోండి చూడండి, 2 కప్పులు పోసినాను. 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. 4 కప్పుల వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం మనము. దాంతో జెల్లీ స్వీట్ చేసుకోబోతున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. బెల్లంతో కూడా వేసుకోవచ్చు. 1 కప్పుకు అది మునిగే వరకు పోసుకోవాలి వాటర్, అంతే. ఇదిగోండి, అలా పోసుకొని కరిగించుకోవాలా. కరిగించుకున్నాక మనము అక్కడ కరిగింది కదా, అది వేసుకుందాము. మనం కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా, మెల్లగా పోసుకుంటే కలపాలి. కలుపుతూ ఉండాలి. ఇది గడ్డ కట్టకుండా కలుపుతూనే ఉండాలా. హై ఫ్లేమ్లో కొంచెం సేపు, లో ఫ్లేమ్లో కొంచెం సేపు కలుపుతూనే ఉండాలి. చిక్కబడింది కదా, దీంట్లో మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని స్లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి, గ్రీన్ కలర్ వేసుకున్నాను నేను, ఫుడ్ కలరు. చూడండి, మీకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు. జెల్లీ కదా, జెల్లీ స్వీట్ కదా, గ్రీన్ బాగుంటుందని గ్రీనే వేసుకున్నాను. ఇలాచి దంచుకున్నాను, ఇది కూడా అందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాచి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా కలపనివ్వాలి, కలగాలి కదా ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. 2 స్పూన్స్ నెయ్యి వేస్తాను. చూడండి, ప్లేట్కి నెయ్యి నానమో అప్లై చేసుకోవాలి. మొత్తం పూసేసుకున్న తర్వాత అది వేసుకుందాం. ఇలా రెడీ అయింది కదా, దీనికి నెయ్యి పూసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుందాం. చూడండి, వేసుకొని 10 నిమిషాలు ఉక్కోవాలి. వేడి చల్లారినాక కట్ చేసుకుందాం. జెల్లీ స్వీట్ రెడీ. దీన్ని కట్ చేసుకుందాం మనము. కట్ చేసుకొని పీసులు పీసులు వేసుకుందాము. ఎలా వచ్చిందో చూడండి. చూడండి, ఇది కట్ చేసుకోబోతున్నాను. చూడండి ఎలా వచ్చిందో, చూస్తున్నారా? స్వీట్ ఇలా వచ్చింది చూడండి. షార్ట్ వీడియోలో పెడతాను, ఫుల్ వీడియో కూడా పెడతాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇవో ముక్కలు కట్ చేసుకుందాం మనం. చూడండి, ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జెల్లీ స్వీట్ రెడీ. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో పీస్? ఇదిగోండి, ఇదిగోండి కాజు వేసాను, నెయ్యి వేసాను. చూడండి ఎంత బాగుందో. చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.